రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో శ్రీధర్బాబు పాల్గొని మాట్లాడారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా ద్వారా శిక్షణ ఇస్తున్నామని, అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో సైతం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగకుండా జీవో 317ను పక్కాగా అమలు చేశామన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఐఐటిసి నాయకులు గౌరవ జనక్ ప్రసాద్ గారికి విద్యా వ్యవస్థలను సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరంగా మొత్తం ప్రక్షాళన చేయాలి. వ్యవస్థ అంతా సంబంధించి అనేక సంవత్సరాలుగా ఇటు సిలబస్ పరంగానే కానీ, ఉపాధి అవకాశ పరంగానే కానీ, ఇక్కడ కూడా సింగరేణి కాలేజ్ ద్వారా ఒక నైపుణ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను మీ గ్రాడ్యుయేట్స్ కూడా కోరుతా ఉన్నా. యుఎంఎస్ 317 కింద వీలున్నంత వరకు రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి మనకున్న వెసులుబాటు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటుతో చాలా మంది కూడా